హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వాతి క్రియేషన్స్. ఈరోజు వచ్చే జొన్న రొట్టెలు ఎలా తయారు చేసుకోవాలి, ఎంత ఈజీగా మనం చేసుకోవచ్చు అనేది నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం పిండి అయితే ఏదైతే ప్రిపేర్ చేసుకుంటామో అది ముద్దలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఈ రోటీ మేకర్లో ముద్దను పెట్టి ఇట్లా ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, ఈజీగా వచ్చేస్తుంది. మనకి సన్నగా కావాలనుకుంటే 2 సార్లు ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ రోటీని. అండ్ మనకి కొంచెం లావుగా అయినా పర్వాలేదు, నేను తినగలుగుతాను అనుకున్న వాళ్ళు ఒక్కసారి ప్రెస్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అయితే బాగా వస్తుంది, టైం వేస్ట్ అనేది అవ్వదు. అండ్ ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. రొట్టెలు చేయరాని వాళ్ళు, టైం వేస్ట్ ఈ జొన్న రొట్టెల వల్ల కొనుక్కొని తినే వాళ్ళకి అందరికీ కూడా చాలా బాగా యూజ్ అవుతుంది రోటీ మేకర్ అనేది. మనము సమాజానికి మేలు పోయినా పర్వాలేదు, కానీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికైతే మనం వెనుకంజ వేయకూడదు. ఎందుకో నాకు ఇది ఆరోగ్యపరంగా అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అని నాకు అనిపించింది ఫ్రెండ్స్. అందరికీ పేషెంట్స్ ఈ రోజుల్లో చాలా అనారోగ్య సమస్యలతో అయితే మనము బాధపడుతున్నాము. ఏజ్తో సంబంధం లేకుండా అనారోగ్య సమస్యలు అనేటివి ప్రతి ఒక్కరికి బాధ పెడుతున్నాయి. అట్లాంటి వాళ్ళకైతే ఇది ఈజీగా ఉంటుంది, చాలా బాగా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. టైం వేస్ట్ కూడా అవ్వదు. జొన్న రొట్టెలు తింటే చాలా మంచిది, మనందరికీ తెలుసు. కాబట్టి మీరు కూడా ఇట్లాంటి రోటీ మేకర్ మీ దగ్గరలో ఉన్న షాప్స్లో కొనుక్కొని తినండి, చేసుకొని. అండ్ నేనైతే ఈరోజు ఇట్లా జొన్న రొట్టె చేసుకొని బెండకాయ కూరని అయితే వండుకొని నేను ఇలా తింటున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఎంజాయ్ చేయండి. డైలీ మార్నింగ్ టిఫిన్స్కి బదులు ఇట్లా జొన్న రొట్టె చేసుకొని తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.